కరీంనగర్ జిల్లా చేగుర్ధి గ్రామ సర్పంచ్గా నిలబడిన గాండ్ల విజయ మృదు స్వభావి, అందరినీ ఆకట్టుకునే మనస్తత్వం, ఎవరైనా బాధలో ఉంటే నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తిత్వం. గతంలో ఉపసర్పంచ్గా సేవలందించి గ్రామ అభివృద్ధికి కృషి చేసి రోడ్ల నిర్మాణం, మహిళా సాధికారత పథకాల అమలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. ఆమె నాయకత్వంలో స్వయం సహాయక బృందాలకు ఆర్థిక భరోసా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైతే గ్రామ స్వరాజ్యాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించేందుకు కట్టుబడి ఉన్నారు. కీలక సేవలూప సర్పంచ్గా రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణంతో వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గించారు. మహిళా శక్తి పథకాలు, వడ్డీ మాఫీ, బీమా సౌకర్యాలు అందించి స్వయం సహాయక బృందాలను బలోపేతం చేశారు. గ్రామ పరిశుభ్రతకు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. అది 5 ఏళ్ల వరకు మాట నిలబడే ఉంటా. నేను నాది గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గాండ్ల విజయ గారిని గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ ఊళ్ళో లైటు కానీ నీళ్ళ సమస్య కానీ లేని వాడకల్లా నీళ్ళ ముందు ఎట్లా నడిపించినావో మా అత్తమ్మ ఉన్నప్పుడు అట్లా నడిపిస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు 3 పిల్లలని నేను ఎలాంటి పోటీ చేయలేదు. ఇప్పుడు నాకు 3 పిల్లలు రేవంత్ రెడ్డి కొట్టేసిండ్రు. అది నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది. పోటీ చేస్తున్నా. నన్ను ఒక్కసారి గెలిపిస్తే ఊళ్ళో విజయ అనటమే ఏం పనులు చేసిందో అప్పుడు మీకు తెలుస్తుంది. రామస్వామి గుట్టకు పోదామంటే కూడా మంచి దేవుడు నిలిచున్నాడు. ఆయనకు ఎలాంటి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నేను చేస్తా అని కోరుకుంటున్నా. ఈ ఊళ్ళో బొడ్రవుతాను ఉన్నది. ఏ సర్పంచ్ కానీ బొడ్రవుతా అనేది ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసో తెలియదా వాళ్ళకు కూడా ఈ ఊళ్ళో ఒకటి గెలిచిన తర్వాత మార్చిలో బొడ్రవుతు పెట్టాలని కోరుకుంటాను. అదొకటి చేద్దామని అనుకుంటున్నా. అందరి సహకారం, పెద్దలది, చిన్నలది, అక్కలది, చెల్లెళ్ళ అందరి సహకారంతో మనం ఒకటి చేయాలని కోరుకుంటున్నా. అందరూ నన్ను ఓట్లేసి అక్కలు చెల్లెళ్ళు అందరికీ వందనాలు చేస్తాను. 10,000 వందనాలు. నన్ను ఒక్క ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ఫలాన్ని మంచి మనిషి గెలిపియాలి. ఎవరికో ఇవ్వద్దు. 5 సంవత్సరాలు చిన్న ఓటుకు మనం పొరపాటు చేయొద్దు. చిన్న ఓటుకు మనం పెద్దగా చేసుకొని నన్ను గెలిపిస్తే మంచి మనుషులు ఉంటారు. వాళ్ళు మంచిగా ముందువాడు ఉంటారు. కష్టాలైనా సుఖాలైనా విజయ అనటైనా పనులకు తీసుకుపోయినా ఎటు తీసుకుపోయినా 10 మందికి సహకారం చేసింది. 10 మందిని ఆదుకున్నాడు. అంజన్న అనేటైనా కూడా అందరికీ తెలుసు. అందరి గుండెల్లో అంజన్న ఉన్నాడు. అందరికీ నమస్కారం చేస్తాను. మీరందరూ ఒక మంచి మనిషిని ఎన్నుకుంటే మన ఊరు మంచి లాభపడుతుందని ఒక చిన్న మిస్టేక్ చేయకుండా నాకు ఓటేసి గెలిపారు. కత్తెర గుర్తు. గాండ్ల విజయ అనటం వ్యక్తి సర్పంచ్లో పోటీ చేసింది. ఊళ్ళో అభివృద్ధి ఉండే వరకు రామసారి గుట్టట్టు ఎన్నుకున్నది. ఏ సర్పంచ్ వచ్చినా పట్టించుకోలేదు. అది ఒకటే నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నా. ఈ ఊళ్ళో ఏదైనా దొంగలకు కానీ ఎవరికి కానీ మంచి పనులతోటి నేను పనులు చేసి నిలబడతా అని ముందుకొస్తున్నా. ఒక్కసారి నాకు ఓటేసి గెలిపిస్తే నేను ఏం చేస్తానో ప్రజలకు అది 5 ఏళ్ల వరకు ఆ మాట నిలబడే ఉంటా. నేను నాది గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గాండ్ల విజయ గారిని గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ ఊళ్ళో లైటు కానీ నీళ్ళ సమస్య కానీ లేని వాడకల్లా నీళ్ళ ముందు ఎట్లా నడిపించినావో మా అత్తమ్మ ఉన్నప్పుడు అట్లా నడిపిస్తా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు 3 పిల్లలని నేను ఎలాంటి పోటీ చేయలేదు. ఇప్పుడు నాకు 3 పిల్లలు రేవంత్ రెడ్డి కొట్టేసిండ్రు. అది నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది. పోటీ చేస్తున్నా. నన్ను ఒక్కసారి గెలిపిస్తే ఊళ్ళో విజయ అనటమే ఏం పనులు చేసిందో అప్పుడు మీకు తెలుస్తుంది. రామస్వామి గుట్టకు పోదామంటే కూడా మంచి దేవుడు నిలిచున్నాడు. ఆయనకు ఎలాంటి వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నేను చేస్తా అని కోరుకుంటున్నా. ఈ ఊళ్ళో బొడ్రవుతాను ఉన్నది. ఏ సర్పంచ్ కానీ బొడ్రవుతా అనేది ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసో తెలియదా వాళ్ళకు కూడా ఈ ఊళ్ళో ఒకటి గెలిచిన తర్వాత మార్చిలో బొడ్రవుతు పెట్టాలని కోరుకుంటాను. అదొకటి చేద్దామని అనుకుంటున్నా. అందరి సహకారం, పెద్దలది, చిన్నలది, అక్కలది, చెల్లెళ్ళ అందరి సహకారంతో మనం ఒకటి చేయాలని కోరుకుంటున్నా. అందరూ నన్ను ఓట్లేసి అక్కలు చెల్లెళ్ళు అందరికీ వందనాలు చేస్తాను. 10,000 వందనాలు. నన్ను ఒక్క ఓటేసి నన్ను గెలిపిస్తే ఈ ఫలాన్ని మంచి మనిషి గెలిపియాలి. ఎవరికో ఇవ్వద్దు. 5 సంవత్సరాలు చిన్న ఓటుకు మనం పొరపాటు చేయొద్దు. చిన్న ఓటుకు మనం పెద్దగా చేసుకొని నన్ను గెలిపిస్తే మంచి మనుషులు ఉంటారు. వాళ్ళు మంచిగా ముందువాడు ఉంటారు. కష్టాలైనా సుఖాలైనా విజయ అనటైనా పనులకు తీసుకుపోయినా ఎటు తీసుకుపోయినా 10 మందికి సహకారం చేసింది. 10 మందిని ఆదుకున్నాడు. అంజన్న అనేటైనా కూడా అందరికీ తెలుసు. అందరి గుండెల్లో అంజన్న ఉన్నాడు. అందరికీ నమస్కారం చేస్తాను. మీరందరూ ఒక మంచి మనిషిని ఎన్నుకుంటే మన ఊరు మంచి లాభపడుతుందని ఒక చిన్న మిస్టేక్ చేయకుండా నాకు ఓటేసి గెలిపారు. కత్తెర సహకారం నేను 5 ఏళ్ళు చేసిన అందరి సర్పంచులకు అన్ని వంకలు అయినాయి. నాకు కాలేదు. నేను 5 ఏళ్ళు చేసినా మంచిగా
నీళ్ళు అందకున్నా కానీ నేను తెల్లని దాకా పొద్దున్న దాకా నా కొడుకును రోడ్డు నుంచి నేను ఇంట్లోకి పోయి నీ వాళ్ళంలే నా వాళ్ళంలే పైపులు గుంజుకొచ్చిన అర్జెన్స్ వాడకు ఒక లైన్ వేసిన అక్కడ వాగులా నీళ్ళు అందపోతే 2 బోర్లు వేసి బయలు పోసుకొని నేను తెల్లని దాకా వాడ తిరిగిన నేను చాతగందాన్ని అయినా కానీ నా కొడుకును రోడ్డు నుంచిన దెబ్బన ఏదన్నా మగ పిల్లగాడని కేసు పెడతారని నేను అన్ని వాళ్లకు అభివృద్ధిగా చేసిన 2 ట్యాంకీలు కట్టించిన మందలపల్లెనే చేసిన చేగుర్తునే చేసిన నేను అన్ని రోడ్లు చేసిన నాత కనవాడకు అప్పుడు బడ్జెట్ లేకున్నా కానీ బియ్యం ఇచ్చినా కానీ 5 రూపాయలు లేక నేను పనులు చేసిన 5 ఏళ్ళు నేను ఎట్లా చేసినో నేను చేసినట్టుగా నా కోడలు అట్లా చేపిస్తా ఊరుకు నమస్కారం చిన్నలైనే పెద్దలైనే మా కోటేసి గెలిపియండి. చేగుర్తు ప్రజలకు గ్రామస్తులందరికీ నా నమస్కారంగా అభినందనలు తెలియజేస్తూ నేను 97లో ఉపసర్పంచ్గా గెలిచి మన గ్రామానికి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది మన చంద్రబాబు హయాంలో అప్పుడు మనకు ప్రతి వాడకు మురికాలువలు కట్టి మన తాగునీటి సమస్యలు కూడా 2 వాగులు 2 బాయిలు తవ్వించి మన గ్రామానికి అందరికీ వాటర్ 2000లో అధిక పనులు వచ్చింది. మనకు తాగుదాండ నీళ్ళు దొరకలేదు. అప్పుడు నేను 20 వాగులలో పైప్ లైన్లు వేసి బోర్లు వేసి ట్యాంకులు పెట్టి ప్రతి ఇంటికి నీళ్ళు అందించినాను, ట్యాంకులు కట్టించినాను. ఇప్పుడు అవి మీకు కళ్ళ ముందున ఉన్నాయి, గ్రామస్తులకు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మన మందలపల్లె కూడా మనకి ఆమ్లెటు ఆడొక ట్యాంకి, మన చెవులో ఒక ట్యాంకి, సీసీ రోడ్లు. మనకు వాటర్ వ్యవసాయం ముఖ్యం అని చెప్పేసి నేను మన మినిస్టర్ గారు ఉన్నప్పుడు దొంగల కర్మాగా ఉన్నప్పుడు వారి దగ్గరికి పోయి అన్న మా చేకూతు 2 వాగులు ఉన్నాయి, ఆ 2 వాగులకు 2 చెక్ డ్యాములు కడతాను, మేము 3 పంటలు పట్టుకొని మా రైతులందరూ మంచి పంట దున్నుకొని బద్దం చెప్పిన కోరంగానే అన్నగారు అసెంబ్లీలో కొట్లాడి ఇమ్మీడియట్గా మా గ్రామానికి 3 చెక్ డ్యాములు తెచ్చిండు. ఒక్క చెక్ డ్యామ్ కాదు, 3 చెక్ డ్యాములు, 2 పెద్దవా కట్టించిండు, 1 గుండివా కట్టించిండు. అవి పూర్తి అయిపోయినాయి. మీరు ఇప్పుడు చూడండి, డ్యాములకు కనబడుతుంది. నీళ్ళు చూడండి, కావాలంటే మీరు ప్రజలకు నేను అవసరపడే సమస్య కాదు, కనబడుతుంది. కాబట్టి మా ప్రజలకు మళ్ళా నేను కూడా మా ప్రజలందరికీ ఒకటే మొక్కుతాను. ఇవరు నాకు వేసిండ్రు, సర్పంచ్ గెలిపించిండ్రు, కానీ నా భార్య ఇంతమందికి సేవ చేసేది. ఇదివరకు గెలిచిన సర్పంచ్లకు, ఇదివరకు ఎంపీటీసీలకు అందరికీ నా భార్య సేవ చేసేది. మాకు ఒక 3 పిల్లలని చెప్పేసి ఒక అవకాశం నా భార్యకు రాలేదు. కాబట్టి అందరికీ ఇప్పుడు మొన్న గవర్నమెంట్ తీసింది కాబట్టి వచ్చింది కాబట్టి ఆ కష్టం చేసింది కాబట్టి ఇది ఒక్కసారి నా భార్యకు అందరూ గార్ల విజయ్ గారికి అందరూ ఓట్లేసి కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుతున్నాను. మరి మీరు గెలిచిన తర్వాత మీ టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి ఏమి చేయాలి? టెంపుల్ నేను సర్పంచ్ గెలిచినప్పుడే మాకు కళ్యాణం ఉండే, అది క్యాన్సర్ అయితే నేనే మళ్ళీ దాన్ని కెళ్ళని స్టార్ట్ చేసిన. ఏది మన దాన్ని ఏమంటారు, శ్రీరామనవమికి మూతపడిపోయిండే, దాన్ని నేనే స్టార్ట్ చేసిన. రాముల వారి దగ్గర పోయి అక్కడ నుంచి వెళ్ళి అక్షతలు తెచ్చి ఇక్కడ స్టార్ట్ చేసి నేనే సర్పంచ్గా స్టార్ట్ చేసిన, చావలు తీసిన. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆ గుడిని చాలా వెనుకటి గుడి, పేరువిన గుడి, శివాలయం, వేణుగోపాల స్వామి, చాలా మా ఊరికి మంచి గుడి. దానికి దాతలు కూడా పాపం చేస్తారు. వారు రావుస్వాములు వాళ్ళు సంతోషరావు వారి కూడా పాపన పెట్టి 50 లక్షలు పెట్టిండు. కానీ గసంటి దాతలు కూడా నేను పడతాను, మనం నా సాయం కొంత చేస్తారు, కొంత దాతలను పట్టుకొని. ఎందుకంటే మన గవర్నమెంట్ని పట్టుకుని ఎండోమెంట్ కూడా అది ఎండోమెంటు వారు కూడా నిలిచేసి మనం ఎమ్మెల్యే గారితో గంగుల కలమ్మ గారు ఆశీస్సులతోటి వారితోటి గంగుల కలమ్మతో నేను ఎట్లనే చేసి ఎండోమెంట్ కొట్లాడి 1 కోటి 2 కోట్లు అయితే అక్కడ మన రామస్వామి గుట్ట అయితే అంటే మన మ్యాప్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిండ్రు, మ్యాప్ తీసుకున్నారు, దాన్ని అంచనా వేసిండ్రు, ఒక 2 కోట్లు అయితే అని చెప్పేసి దాన్ని తీసుకొని పోయిండ్రు. అది తొందరనే మా ఎమ్మెల్యే గారితో అది గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి దాన్ని తప్పకుండా నా స్వాధీనంత వరకు నాకు ఏది అవసరం లేదుగా, నాకు సంపాదన అవసరం లేదు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు ఇల్లు అయిపోయింది, నేను రోజు ప్రజాసేవనే తప్ప నాకు వేరే అవసరం లేదు. నాకు 5 నోట్లే పోతున్నాయి, నేను నాకు సంపాదన ఉంటే నాకు ప్రజలందరూ నాకు తోడయ్యారు, నాకు ఎలాంటి సంపాదన వద్దు. గ్రామానికి సేవ, అభివృద్ధి. చాలామంది ముసలి బాధపడతాను. పింఛన్లు అంటే గవర్నమెంట్ చాలా చేయలేదు, 2 ఏళ్ళే పాప ఇతంత పింఛన్లు అయితే బాగా చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ భర్త చచ్చిపోయి వాళ్ళు గవర్నమెంట్ అది చేయలేకపోయింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ 2 ఏళ్ళు కానీ ఇది కూడా వరకు కొత్తగా ఉపయోగించాలి కదా, ముసళ్ళు అందరూ ఏడుతారు. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ గ్రామ ఎలక్షన్ అన్నాకన్నా
గవర్నమెంట్ రిసీవ్ తీసుకోవాలని ఆ వితంతు పింఛన్లు అందరూ పాపం ఒక్కొక్క మన ఊరికి 100 మంది ఉన్నారు ఇప్పుడు దాదాపుగా వారందరికీ కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోరు. ఎందుకంటే ముసలోళ్ళు అందరూ అంటారు గవర్నమెంట్ మా కొడుకు పెద్ద కొడుకు అంటారు. ఏ పార్టీ కాదు, గవర్నమెంట్ తప్ప ముసలోళ్ళు అందరికీ వాళ్ళకు మొక్కుతారు. పింఛన్లు ఇస్తే వచ్చాడు చూడాలని కూడా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. గాన్ల అంజయ్య, గాన్ల విజయ, కత్తెర గుర్తుకు ఓటేసి 6 విరిచాడుతోటి ఇస్తారని కోరుకుంటున్నాను.